నమస్తే. నేను మీ మేరుగు రాజేష్. మన కర్తవ్యం న్యూస్ ఛానల్ ప్రజలారా, మా ఛానల్ను ఆదరించండి, సపోర్ట్ చేయండి. ఇక తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో మున్సిపాలలో అత్యధిక సీట్లు గెలవాలని చెప్పి పట్టుదలతోనైతే ముందరికి పోతుంది. అయితే కాంగ్రెస్ పార్టీలో ఎక్కువ మొత్తంలో వర్గపోరు కూడా ఉంటది. కానీ ఒక నియోజకవర్గంలో మాత్రం ఆ వర్గపోరు పక్కన పెట్టి నేతలు కలిసికట్టుగా పని చేసి జెండా ఎగరవేయాలనే ఉద్దేశం కొద్ది పని చేస్తారు. అట్లా చేస్తే రాష్ట్రంలో వర్గపోరు అనేది ఉండదు. వాస్తవానికి ఆ నేతలు ఎవరు? మరి మా నేతలు ఇద్దరు కూడా బీసీ సామాజిక వర్గానికి చెందిన వారే. ఒకసారి చూద్దాం మరి ఆ నేతలు ఎవరు, మరి ఇంత తొందరగా ఎట్లా కలిసికట్టుగా పని చేస్తారు అనేది అయితే చూద్దాం. అయ్యో, పటాన్ చెరువులో యువ నేతల జోరు చూసిరా. వీళ్ళిద్దరు గతంలో ఆ అసెంబ్లీ ఎన్నికలలో ఇతడు నీలం మధు అనే వ్యక్తి కాంగ్రెస్ పార్టీ నుంచి బీఫామ్ కన్ఫర్మ్ అయిన తర్వాత మళ్ళా రిటర్న్ పోయి మళ్ళా కాటా శ్రీనివాస్ గౌడ్కి ఇచ్చారు. తర్వాత నీలం మధు బిఎస్పీ పార్టీ నుంచి పోటీ చేసిండు. ఇద్దరు బీసీ సామాజిక వర్గానికి చెందిన వారే. ఇప్పుడు వీళ్ళిద్దరు గతంలో పార్లమెంట్ ఎన్నికలప్పుడు నీలం మధు మళ్ళా కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి మెదక్ ఎంపీ బరిలో నిలబడి పోటీ చేసిండు. కొన్ని స్వల్ప ఓట్లతో ఓడిపోయాడు. కానీ ఏదేమైనప్పటికీ కూడా వీళ్ళిద్దరూ కలిసికట్టుగా పనిచేసి మున్సిపాల్లో కైవసం చేసుకోవాలనే ఉద్దేశం కొద్ది ముందడికి పోతుంది. ఇట్లా ప్రతి నియోజకవర్గాలలో ఉంటే అసలు ప్రతిపక్షం అనేది ఉండకుండా పోతుంది. కాంగ్రెస్ పార్టీలో వర్గపూర్వం అనేది కనబడదు. అయ్యో, మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు కోసం పనిచేస్తున్న నీలం మధు, ముద్రాజు, కాటా శ్రీనివాస్ గౌడ్ 5 మున్సిపాలిటీలో హస్తం జెండా ఎగిరేలా ప్లాన్. ఇద్దరు నేతల సమన్వయంతో తిరుగులేని శక్తిగా కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గంలో కాంగ్రెస్ జెండా పాతడం ఖాయమని నీలం, కాటా వర్గీయుల ధీమా. గిట్లా కదా పని చేసే నాయకులు అంటే గిట్లా వేయాలి కదా. ఇద్దరు ఏకమయ్యి 5 మున్సిపాలిటీలలో కాంగ్రెస్ జెండా ఎగరవేయాలని చెప్పి ఇద్దరు కలిసికట్టుగా పనిచేస్తున్న నాయకులు. ఒకప్పుడు పటాన్ చెరువు అంటే వర్గపొరువు అని అన్న అదే పటాన్ చెరువు ఇప్పుడు ఏకదాటిగా వచ్చింది. మరి ఇట్లా ఎన్ని నియోజకవర్గాలలో ఎందుకు వస్తలేదు అంటే నేతల మధ్య సమన్వయం లేక, వాళ్ళు ఒక సమన్వయానికి వచ్చి మా పటాన్ చెరువులో మేము జెండా ఎగరవేయాలనే కసితోని పని చేస్తున్న కరడుగట్టిన బీసీ నాయకులు. గిట్లా కదా రాజకీయం చేయాలనేది పట్టుదలతో చేస్తే. వారిద్దరు బీసీ సామాజిక వర్గానికి చెందిన నేతలు, అంతేకాదు ఒకే పార్టీకి చెందిన స్ట్రాంగ్ లీడర్లు, ప్రజాబలం ఉన్న నేతలు. కలిసి పనిచేస్తే వచ్చే ఫలితాలు ఎలా ఉంటాయో ఊహించుకోవచ్చు. ఇప్పుడు పటాన్ చెరువులో అదే జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు నీలం మధు, ముదిరాజు నియోజకవర్గ ఇన్ఛార్జ్ కాటా శ్రీనివాస్ గౌడ్ నియోజకవర్గాల్లో కలిసి పనిచేస్తున్నారు. పార్టీ అభ్యర్థులు గెలిపే లక్ష్యంగా కృషి చేస్తున్నారు. బీఆర్ఎస్ అగ్రకుల నేతల ఆధిపత్య ధోరణికి చెక్ పెట్టేలా వ్యూహ రచన చేస్తున్నారు. ఎలాగైనా పటాన్ చెరువు నియోజకవర్గంలోని మెజార్టీ మున్సిపాలిటీలను గెలుచుకోవాలని, సత్తా చాటాలని భావిస్తున్నారు. ఏదేమైనప్పటికీ పటాన్ చెరువులో సత్తా చాటాలి అని చెప్పి వీళ్ళిద్దరు బీఆర్ఎస్ పార్టీ మీద ఏకదాటిగానైతే యుద్ధం చేయబోతున్నట్టు కనబడుతుంది. అంటే ఇద్దరు కలిసిరంటే ఆడ ఈజీగా కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరడం ఖాయం. నియోజకవర్గంలో బలమైన ఇద్దరు నేతలు కలిసి పనిచేయడం ప్రత్యర్థి పార్టీలకు దడ పుట్టిస్తుంది. ఇప్పటి వరకు ఒకే పార్టీలో ఉంటూ ఎవరికి వారు వ్యవహరించిన నీలం, కాటా వర్గాలు మున్సిపల్ ఎన్నికలు ఒకటి కావడం పట్ల కాంగ్రెస్ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. చూసిరా, ఇన్ని రోజులు ఎవరికి వారు వ్యవహరించరు. కానీ ఎన్నికలు వచ్చినాయి కాబట్టి మనం కలిసికట్టుగా పని చేస్తేనే మన జెండా పాతగలుగుతాం అనే ఉద్దేశం కొద్దీ వాళ్ళు ఇద్దరు కలిసిగా పని చేస్తున్నారట. ఇది ఎంత గొప్ప అవకాశం అసలు. తమ మధ్య ఉన్న రాజకీయ విభేదాలను పక్కన పెట్టి ఇరువురు నేతలు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ గెలిపే లక్ష్యంగా పనిచేస్తుండడం కార్యకర్తల్లో జోష్ రెట్టింపు చేసిందని చెప్పాలి. నియోజకవర్గంలోని 5 మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలిపే లక్ష్యంగా పనిచేస్తున్నారు. చూసిరా, ఏదేమైనప్పటికీ ఇద్దరు ఒకటే పార్టీలో ఉండి వాళ్ళకి సంబంధించిన విభేదాలు ఉన్నా కానీ అన్ని పక్కన పెట్టి మర్చిపోయి మనం ఎట్లకైనా కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేయాలని చెప్పి, గెలుపు కోసం కార్యకర్తలను గెలిపించాలని చెప్పి ఇద్దరు బీసీ సమాజానికి చెందిన నాయకులు, ఒకే పార్టీకి చెందిన నాయకులు ఇట్లా బరిలో కార్యకర్తలను నిలబెట్టి ప్రచారం చేస్తున్నారు. ఇది ఎంత మంచి గొప్ప అవకాశం. ఇట్లా ప్రతి నియోజకవర్గాలలో, ప్రతి జిల్లాలలో వర్గపోరు లేకుండా నాయకులు సమన్వయానికి వచ్చి మీ వివాదాలు పక్కన పెట్టి కార్యకర్తలకు ధైర్యం ఉంటే ఆ పార్టీ జెండా ఎందుకు ఎగరదు? సమన్వయం లేకనే పార్టీ చీలికపోవడం జరుగుతుంది.
ఇట్లా సమన్వయంతో పని చేస్తే జెండా ఎందుకు ఎగరదు? గెలుపు లక్ష్యంగా పటాన్చెరు నియోజకవర్గంలోని 5 మున్సిపాలిటీల్లో గెలిపే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ నేతలు కృషి చేస్తున్నారు. బీసీ సామాజిక వర్గానికి చెందిన నీలం మధు, ముద్దిరాజు నియోజకవర్గ ఇన్ఛార్జ్ కాట శ్రీనివాస్ గౌడ్ ఎలాగైనా తమ అభ్యర్థులను గెలిపించుకునేందుకు కృషి చేస్తున్నారు. గతంలో బీఆర్ఎస్ పార్టీ నేతలు అగ్రకులాల ఆధిపత్య ధోరణి ప్రదర్శించి అనేక మంది నియోజకవర్గాల్లో ఎదగకుండా రాజకీయంగా అడగదొక్కారని పేరుంది. కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి గెలిపిస్తే ఆధిపత్య రాజకీయాలకు చెక్ పెట్టే అవకాశం లభిస్తుందని ఓటర్లు నచ్చజెబుతున్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపిస్తే మున్సిపాలిటీలకు అధిక నిధులు తెచ్చి పట్టణాలు అభివృద్ధి చేస్తామని చెప్పి ఇద్దరు నేతలు అయితే చెప్తున్నారు. మొత్తం మీదనైతే ఆడ బీఆర్ఎస్ పార్టీ అగ్రకులాలను మొత్తం అణగదొక్కాలని చూసిరు. కానీ ఇద్దరు బీసీ సామాజిక వర్గం నాయకులు కాబట్టి ఆడ ఎట్లకైనా మున్సిపాలిటీలు కైవసం చేసుకొని కాంగ్రెస్ పార్టీకి ఓటేసి పటాన్చెరు అభివృద్ధి చేసుకుందామని చెప్పి ఏకదాటికి వచ్చి మొత్తం మీదనైతే సమన్వయంతోనైతే పని చేస్తున్నారు. గిట్లా కాదు రాజకీయం చేయాలంటే తెలంగాణ రాష్ట్రంలో. గిట్లుంటే పార్టీలకు ఓటములు ఉన్నాయి, ఇక ప్రతిపక్షాలకు చెమటలు పడతాయి. ఇది అసలు సిసలైన రాజకీయం.